ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మీరు చెప్పినట్టే రెడీ అయ్యి వచ్చేసాను. ఇప్పుడైనా ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్తారా? నేను ఇలా చూసి అదేంటో మర్చిపోయాను. సార్ ప్లీజ్. ఓకే, సర్ప్రైజ్ ఏంటంటే మనం లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. వావ్, లాంగ్ డ్రైవ్ కా? ఎస్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఇవాళ కుదిరింది నాకు. నువ్వు లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ అన్నీ ఇస్తాను ఇవాళ నీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టికెట్ కొనకుండానే లాటరీ తగిలినంత ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి జానుకి చెప్పొచ్చా? ఏమైనా కానీ జాను అయితేనే ఇవన్నీ సాల్వ్ చేస్తుంది. ఒక నిమిషం సార్, వదిన కాల్ చేస్తుంది. హలో వదిన. జాను, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను వదిన, చెప్పు. అది నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు జాను. ఏంటదినా, ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ పరిస్థితులేం బాలేవు జాను. పైగా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గట్లేదు. సిద్ధు వచ్చాడు, కానీ మీ అన్నయ్య అరెస్ట్ చేయించాడు. నీ మనసు మారి నన్ను క్షమించి నువ్వు నాతో వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. నేను ఇక్కడే ఉంటాను. నా కొడుకుకేమైనా జరిగితే మాత్రం మీ అందరి అంతు చూస్తాను. వాడి మీద కేసు పెడుతున్నట్టుగా కంప్లైంట్ రాసి మీరు తీరిగ్గా ఆలోచించుకుంటూ కూర్చోండి. నేను నా భార్య పిల్లలతో బయట ఎక్కడైనా బతుకుతాను. నేను సిద్ధు పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇంత జరిగిందా వదినా? అవును జాను, ఈ పరిస్థితుల్లో నాకేం చెయ్యాలో అర్థం కాక నీకు కాల్ చేశాను. మరి నాతో అమ్మ ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగుంది అన్నట్టే మాట్లాడింది. అనవసరంగా నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం అని అత్తయ్య నీతో అలా మాట్లాడుంటారు. ఇక్కడ తులసేమో ఎవరేం చెప్పినా వినట్లేదు. నువ్వొచ్చి మాట్లాడితే తులసి వింటుంది జాను. ఇంట్లో మీ అన్నయ్యలు చాలా మొండిగా తయారయ్యారు. ఈ పరిస్థితుల్లో నువ్వొకసారి వస్తే బాగుంటుంది జాను. సరే వదినా. నువ్వైతే ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతావు. వస్తున్నాను వదినా.